తెలుసు, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు ఎంత మేనేజ్మెంట్ చేస్తారో, చంద్రబాబు నాయుడు గారు ఎంత మేనిపులేట్ చేస్తారో, ఏ రకంగా ఈ అబద్ధాలు చెప్పి ఈ 3-4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారో, ప్రజలకు తాలూకా ఆస్తుల మీద వాటి మీద మాట్లాడి మభ్యపెట్టి ఎన్నికలైన తర్వాత ప్రభుత్వంలో వచ్చిన తర్వాత వాటిని తొక్కలో తొక్కిన అంశం మనందరం చూసాం, అందరికీ తెలిసిన విషయం. వ్యవసాయమే అక్కర్లేదు, వ్యవసాయం సొంతంగా అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ విషయం అందరికీ తెలుసు. ప్రజల్ని ఏ రకంగా మోసం చేశాడో, మాయ చేశాడో మహిళల్ని, ఏ రకంగా మాయ చేస్తే మోసం చేశాడో మహిళల్ని అందరికీ తెలుసు. రుణమాఫీ చేస్తారని మాఫీ చేసి చేస్తారని మాయ చేసి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన అంశం అందరికీ తెలుసు. చూశాను, సూపర్ సిక్స్ అంటే సూపర్ హిట్ అయిపోయిందని మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు అసలు ఆలోచన ఉందా? మీకు ఇంగిత జ్ఞానంతో మాట్లాడుతున్నారా? సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యే ప్రయత్నం చేస్తానడం వేరు, అయిపోయింది అనడం వేరు. ఎక్కడైపోయింది? ఏమైపోయింది? ఎక్కడిచ్చారు మీరు? నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? 50 సంవత్సరాల మహిళకి వచ్చి మీరు ఇస్తారన్న ఆర్థిక సహాయాన్ని ఇచ్చారా? లేకపోతే సిలిండర్లు ఇస్తారన్నారు, 3 సిలిండర్లు ఇచ్చారా? ఎక్కడ ఇచ్చారు? ఏంటిది? ఒకటేంటి రెండింటి? ఇంకో ధర్మం చెప్తున్నాడు ఆడపెద్దినది. 15 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకి ఇస్తానని ఏమి ఇచ్చారు? నీ పరిపాలన ఏ ఒక్క వర్గమైనా సరే, నీ రాష్ట్రంలో ప్రతిపక్షంలో పార్టీగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ నిత్యావసర ధరల ఆకాశం కంటిపోయి, ఉల్లిపాయ కానీ, మిరపకాయ కానీ, నూనె కానీ, ఉప్పు కానీ, పప్పు కానీ, ఏదైనా సరే పేదవాడికి అందే స్థితిలో ఉన్నాయా? దాని గురించి ఈ ప్రభుత్వం, నీ ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తుందా? ఏమనంటే యుద్ధం. ఎస్, వస్తుంటాయి. కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడే 2 సంవత్సరాలు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ఆ 2 సంవత్సరాలు పరిపాలన చేసిన సంగతి తెలియదంటే ఆలోచించు, అడుగు గ్రామాల్లోకి వెళ్ళి. ఎందుకు ఈరోజు మీరు ఆ కార్యక్రమం చూడట్లేదు, చేయట్లేదు? దాని గురించి ఆలోచన చేయట్లేదు. ఏమనంటే యుద్ధమని తప్పించుకుని తిరగడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ తాలూకా సభలకి, మీ తాలూకా హాల్కి, మీ పబ్లిసిటీకి, మీ ప్రయాణాలకి ఎక్కడైనా ఆటంకం ఉందా? లేదే. ఎవరికి ఉంది? పేదవాడి తాలూకా మనుగడికి, విద్యార్థుల తాలూకా ఫీజు రింబర్స్మెంట్కి, లేదు పేదవాడి తాలూకా వైద్యానికి, లేదు పేదవాడికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలకి యుద్ధం. అంతే కదా. ఏంటి ఈ కార్యక్రమం? ఆలోచన చేయండి మీరు ఒకసారి. పెద్ద పెద్ద మాటలు చూశాను ఇందాక, కోట దాడిపోతున్నాయి ఆ మాటలన్నీ. ప్రజల